హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. గౌతమ్ తన తల్లి మాట్లాడతలేదని చాలా బాధపడుతుండగా ఈలోపు అహల్య గౌతమ్కి ధైర్యం చెప్తుంది. ఎలా అంటే ఎలాగైనా సరే మళ్ళీ తిరిగి ఆంటీ నీతో మాట్లాడేలా నేను చేస్తానని చెప్పేసి గౌతమ్కి మాట ఇస్తుంది. గౌతమ్ సంతోషంతో అహల్యను హగ్ చేసుకుంటాడు. ఇదిలాగా ఉండగా విక్రాంత్ వెంటనే ఎంగేజ్మెంట్ జరిగిపోవాలని చెప్పేసి సంతోషంతో ఇక పూలు పండ్లు సారే ప్రతి ఒక్కటి తీసుకొని యామిని ఇంటికి వస్తాడు. ఆంటీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. అప్పుడు యామిని హాల్లోకి వస్తుంది. ఏంటి విక్రాంత్ అని అంటుండగా, నువ్వు చెప్పిన గుడ్ న్యూస్ నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఆంటీ. అందుకనే వెంటనే అతిథి మళ్ళీ ఎలా మారుతుందో తెలియదు కదా, వెంటనే ఎంగేజ్మెంట్ పెట్టుకుంటే సరిపోతుందని నేను వచ్చాను. సరే విక్రాంత్, నేను అతిథిని పిలుస్తానని చెప్పేసి హడావిడిగా అతిథిని పిలుస్తుంది. అతిథి హాల్లోకి వస్తుంది. విక్రాంత్ని చూసి ఇక తలదించుకుంటుంది. హాయ్ అతిథి అన్న తర్వాత అతిథి ఇక ఇష్టం లేనట్టుగా హాయ్ చెప్తుంది. ఇక నువ్వు ఇలా చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఆంటీ అలా చెప్పడంలో ఎంత హ్యాపీనెస్ అనిపించింది తెలుసా. అందుకే మళ్ళీ నీ మనసు ఎటు వెళ్తుందో తెలియదు కనుకనే అందుకనే వెంటనే ఎంగేజ్మెంటు జరిపించుకోవడానికి వచ్చాను. ఏంటంటారంటే అని అన్న తర్వాత అప్పుడు అతిథి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అతిథి, ఏం ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఏదైనా కొత్తగా డిసిషన్ తీసుకున్నావా? లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటి కండిషనా? అవును, ఖచ్చితంగా కండిషన్ ఉంది. ఎందుకంటే ఎన్ని రోజులు గౌతమ్ చుట్టూ ఒక పిచ్చి దానిలా తిరిగాను, కానీ వాడు నన్ను మాత్రం కనీసం ఒక మనిషిలా కూడా ట్రీట్ చేయలేదు. అలాంటప్పుడు వానికి గుణపాఠం చెప్పడానికి నువ్వు నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. చెప్పు, నేను బాధ పెట్టిన వారిని ఎవరిని వదిలిపెట్టను. హ్యాపీగా నువ్వు నాతో పెళ్ళి కొప్పుకుంటానంటే నీకోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అందుకే చెప్తున్నాను కదా, వాళ్ళు హ్యాపీగా ఉండడం నా కళ్ళలకు కూడా కనబడకుండా చేయాలి. అంతేకాదు, ఇప్పుడు పెళ్ళం అని చెప్పేసి అహల్య చుట్టూ తిరుగుతూ కనీసం నేను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి గురించి కూడా ఆలోచించకుండా అది ఏం మార్చింది. వాళ్ళ కాపురంలో ఎప్పుడు చిచ్చు పెట్టినట్టుగానే అసలు ఆ ఇంట్లో అహల్య ఉండనివ్వకుండానే చేయాలి. నేను ఎంతలా బాధపడ్డానో అంతకంతా ఆ ఇద్దరు భార్యాభర్తలు అనుభవించాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఇంత బాధ పెట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా సంతోషంగా ఉండడానికి వీలేదు. ఈ కండిషన్కి ఏకీభవిస్తే ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ ఏంది, డైరెక్ట్గా పెళ్ళే చేసుకుందాం అనేసరికి నువ్వు ఏ మాత్రం ఇంటిస్తే చాలు, ఖచ్చితంగా చెలరేగిపోతాను. అప్పుడు విక్రాంతికి తన తమ్మునికి అన్యాయం చేసింది గుర్తొచ్చి ఇక ఎలాగైనా నా మీద నా తమ్ముని మీద అనుమానం రాకుండా అతడి మీద అనుమానం పోయేలా ఈ పని చేస్తే సరిపోతుంది కదా అనే విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. అతిథి చెప్పు, ఏదైనా సరే నీకోసం ఏదైనా చేస్తాను. ఒక్క మాట చెప్పు, అహల్యని చంపేయమంటావా, గౌతమ్ని చంపేయమంటావా? చంపడం అంటే వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడే ఆ బాధ ఎలా ఉంటుందంటే నరకం చూస్తూ వాళ్ళు అంత డిప్రెషన్లో వెళ్ళాలి. అది నేను చూసి సంతోషపడాలి. ఒక్కసారి చావడం కాదు, ప్రతిరోజు వాళ్ళు చస్తూ బ్రతుకుతూ ఉండాలి. అది నా కళ్ళ ముంగట్టే జరగాలి. నన్ను ఎంతలా బాధ పెట్టి వాని కుక్కలా తిప్పుకున్న గౌతమ్కి ఇక అహల్యకు నా జీవితాన్ని ఇలా చేసిన దాన్ని గౌతమ్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని ఈ మాటలు చెప్తుండగా శ్రావ్య విని షాక్ అయిపోతుంది. ఈ విషయం ఎలాగైనా వదినకు చెప్పాలి. ఈ అతిథి రోజు రోజుకి మరింత క్రూరతంగా తయారవుతుందని అనుకోలేదు. వెంటనే ఈ విషయం ఇక వదినకు చెప్పాలని శ్రావ్య పక్కకు వచ్చి అహల్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో అహల్య శ్రావ్య కాల్ చేస్తుందని కాల్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు శ్రావ్య, ఎలా ఉన్నావు అని అంటుండగా, వదిన నేను బాగానే ఉన్నాను. ఇక నీతో ఒక పర్సనల్గా మాట్లాడాలి. రూమ్లో ఉన్నావు కదా? అవును శ్రావ్య, రూమ్లో ఉన్నాను. ఏం లేదు వదిన, ఇప్పుడు మీరిద్దరు సంతోషంగా ఉన్నారని
ఇక అతిథి మీ ఇద్దరి మీద పగపట్టింది. ఆ విక్రాంత్ చేత చేతులు కలిపి మీ కాపురంలో చిచ్చు పెట్టడానికి పక్కగా ప్లాన్ చేస్తుంది. విక్రాన్ని తోలుబొమ్మ ఆడిచినట్టుగా ఇక అతను అతిథి మెల్లో 3 ముళ్ళు వేయడానికి ఏదైనా చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. నాకెందుకో భయంగా ఉంది వదిన. అన్నయ్య కానీ నీకు కానీ మళ్ళీ ప్రమాదం ఏదైనా జరుగుతుందేమో. ఇప్పుడిప్పుడే అందరూ అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి ఆ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన క్షణానికే మళ్ళీ అతిథి పక్కగా ప్లాన్ చేసి ఏదో చేస్తుందని భయపడుతున్నాను. అందుకే వెంటనే కాల్ చేసి ఈ విషయం చెప్పడానికి చేశాను వదిన. నువ్వు కంగారు పడకు శ్రావ్య. అతిథి ఏం చేయలేదు. ఎందుకంటే ఈ ఇంటికి కవచంలా నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నా కుటుంబాన్ని ఏదో చేస్తానని, నా భర్తను దూరం చేస్తానంటే అతిథి సవాలు విసిస్తే ఇక ఇంకో రూపం అహల్యం చూస్తుంది. నేను అతిథిని కలవబోతున్నాను. తనకి గట్టిగా వార్నింగ్ ఇస్తాను. ఎందుకంటే నన్ను ఏమన్నా పర్లేదు, కానీ నా కుటుంబం, నా పిల్లల జోలికి, నా భర్త జోలికి వస్తే అతిథికి ఎలా గుణపాఠం చెప్పాలో అలా చెప్తాను అని అన్న తర్వాత, కానీ ఎందుకో కంగారు పడకు శ్రావ్య, నేను చూసుకుంటానని కాల్ కట్ చేస్తుంది. ఇక ఈలోపు అతిథికి అహల్య ఫోన్ చేస్తుంది. ఇక నీతో మాట్లాడాలి, గుడి దగ్గరికి రా అంటుండగా, నీతో మాట్లాడడానికి నాకు అవసరం లేదు, కానీ నీతో మాట్లాడడానికి నాకు అవసరం ఉంది అని అనేసరికి ఏం మాట్లాడుతుందో ఏం చెప్తుందో చూద్దామని చెప్పేసి అతిథి గుడి దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడ అహల్య ఉంటుంది. అహల్య, ఏంటి మరీ ఫోన్ చేసి నాతో పర్సనల్గా మాట్లాడదాం అని చెప్పేసి ఇక్కడికి పిలిపించావు? అతిథి, నీకు మరోసారి వార్నింగ్ ఇస్తున్నాను. నీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు. గౌతమ్ గారిని ప్రేమించావు, సరే, అతని జీవితంలో నేను వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటారనుకున్నా. కానీ అతను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఇష్టపడడం లేదు. కానీ దానికి నా తలరాతను బట్టి ఏదో జరుగుతుందని చెప్పేసి మీరు ఎన్నన్నా కూడా భరించాను. కానీ నా కుటుంబం జోలికి, నా భర్త జోలికి వస్తే మర్యాదగా ఉండదు. అహల్య ఓపికతో ఉంది, చాతగాంది ఏది చేయలేదని చెప్పేసి అనుకుంటున్నావేమో. కానీ ఈ అహల్య మరో రూపం ఉంది. ఆ రూపాన్ని నువ్వు బయట చూడాలనుకుంటే ఇక బ్రతకడానికి వీల్లేదు. అంతలా చూపిస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నానో లేకపోతే వార్నింగ్ ఇస్తున్నానో అది నువ్వు ఎలా అనుకున్నా పర్లేదు. కానీ నా కుటుంబానికి ఏ హానైనా జరిగినా, నా భర్తకు ఏ హాని జరిగినా ఇంకో అహల్యను చూస్తావు. బీ కేర్ఫుల్. ఇక నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావట కదా, హ్యాపీ లైఫ్, ఎంజాయ్ మ్యారేజ్. కానీ ఎట్టి పరిస్థితుల్లో నా కుటుంబం జోలికి వస్తే ఇక భూమి మీద బ్రతకడానికి నీకు ఛాన్స్ ఉందో లేదో. ఏంటి నీ బెదిరింపులకు బెదిరిపోయి ఇప్పుడు సారీ అని చెప్పేసి అనుకుంటున్నావా? సారీ చెప్పడం కాదు అతిథి, జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాను అని అహల్య అంటుంది.